హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేస్తాం కదా. సో ఈ రోజు ఇంకొక వీడియో అన్నమాట. సో బేసికల్గా మనకి ఫ్యాబ్రిక్ డేటా వేరస్లో ఒక టేబుల్ ఉంది. ఓకే, మీరు చూస్తున్నారు. సో ఈఎంపీ అండర్స్కోర్ సోర్స్ అనమాట. మనకి ఇక్కడ 4 కాలమ్స్: ఎంప్లాయ్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, శాలరీ. ఇలా మనకి డేటా ఉంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మనకి నిన్న అయితే ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది అనమాట. ఏంటంటే బై యూజింగ్ స్పార్క్ కనెక్టర్ మనం ఫ్యాబ్రిక్ డేటా వేర్హౌస్లో ఉన్న టేబుల్స్ని రీడ్ చేయొచ్చు, అలానే రైట్ కూడా చేయొచ్చు. అంటే రీడ్ అండ్ రైట్ అనేది యూజింగ్ స్పార్క్ కనెక్టర్స్ ద్వారా ఫ్యాబ్రిక్ డేటా వేర్హౌస్కి అయితే పాసిబుల్ అవుతుందని మనకైతే అప్డేట్ అనేది రావడం జరిగింది అనమాట. ఈరోజు ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది ఏంటనేది కూడా చెప్తాను. మోర్ ఓవర్ ఏంటంటే ఎలా రీడ్ చేయాలనేది నేను ఇంతకుముందు కూడా చెప్పాను. బట్ ఏంటంటే రైటింగ్ అనేది ఎలా చేయాలి ఏంటని కూడా చెప్తాను. ఆఫ్ కోర్స్ రీడింగ్ కూడా లిటిల్ బిట్ అనేది ఇంట్రడక్షన్ అనేది ఇస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు ఈ టేబుల్ నేను రీడ్ చేస్తాను. ఓకే, ఇక్కడ మనకి 4 కాలమ్స్ 3 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, సో చూడొచ్చు. సో స్పార్క్ డాట్ రీడ్ డాట్ సినాప్స్ ఎస్క్యూఎల్ అనమాట. ఇక్కడ మనం ఏదైతే ఫ్యాబ్రిక్ డేటా వేరస్ నేమో అండ్ స్కీమ్ అనే దాని తర్వాత టేబుల్ ఏదైతే మీరు టేబుల్ని రీడ్ చేయాలనుకున్నారో ఆ టేబుల్ నేమ్ స్పెసిఫై చేసి ఆ వచ్చిన అవుట్పుట్ని డేటా ఫ్రేమ్ అనమాట. ఇది డిఎఫ్ అనేది పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. జస్ట్ నేను ఏంటంటే జనరిక్ అందరూ కూడా సో డిఎఫ్ ఇస్తుంటారు కదా, అందువల్ల నేను స్పెసిఫై చేశాను అనమాట. అంతేగాని సో డిఎఫ్ ఇవ్వాలనే రూల్ అయితే ఏం లేదు. సో లెట్స్ ట్రై టు రన్ దిస్. ఓకే, రన్ అవుతుంది. మీకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఒక్కసారి మనకి డేటా అనేది డేటా ఫ్రేమ్ ఉంటే మీరు PySparkలో ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయో అన్నీ కూడా చేయొచ్చు. ఓకే, సో ఫిల్టర్, వేరు, సెలెక్ట్, డ్రాప్, విత్ కాలం మీ ఇష్టం. మీకు ఏది కావాలంటే అది స్పెసిఫై చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఎంప్లాయీ సాలరీ, లాస్ట్ నేమ్, ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్. సో ఇలా మనకి డేటా అనేది రావటం జరిగింది. ఓకే, అంటే ఫ్యాబ్రిక్ డేటా వేర్హౌస్ ఉన్న టేబుల్ని యూజింగ్ స్పార్క్ కనెక్టర్ ద్వారా మనం అయితే రీడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ చేయాలంటే చూడండి, ఏదైతే మనకి డేటా వచ్చిందో డిఎఫ్ డాట్ రైట్ డాట్ మోడ్. సో మనకి 4 మెథడ్స్ ఉంటాయి అన్నమాట. అప్డేట్, ఓవర్ రైట్, ఇగ్నోర్, డిఫాల్ట్. ఓకే, వీటి గురించి మీ అందరికీ తెలిసిందే, నేను కొత్తగా ఏం చెప్పేది కాదనమాట. ఆల్రెడీ మనం చాలాసార్లు వీటి గురించి మాట్లాడాం. సో ఇప్పుడేంటి, ఈ డేటా ఫ్రేమ్ ఏదైతే డేటా ఉందో ఆ డేటా ఫ్రేమ్లో ఉన్న డేటాని మళ్ళీ బ్యాక్ టు ఫ్యాబ్రిక్ డేటా వేర్స్కి రైట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో లెట్స్ సీ దట్. ఓకే, చూడొచ్చు. రన్ అవుతుంది సెల్. ఓకే, సక్సెస్ఫుల్. ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 6 రికార్డ్స్. ఇందాక 3 రికార్డ్స్. అంటే బిఫోర్ ఇది ఎగ్జిక్యూట్ చేయకముందు మనకు 3 రికార్డ్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఆ పర్టికులర్ సెల్ అని ఎగ్జిక్యూట్ చేశానో ఆ డేటా ఫ్రేమ్లో ఉన్న డేటా అనేది బ్యాక్ టు ఈ టేబుల్కి రైటింగ్ అనేది చేయడం జరిగింది. అందువల్ల మనకి 6 రికార్డ్స్ ఉన్నాయి. కావాలంటే ఇంకో 2 టైమ్స్ రన్ చేద్దాం, నథింగ్ విల్ హ్యాపెన్, రైట్? అంటే మనకి తెలియటం కోసం నిజంగా పాసిబిలిటీ ఉందా లేదా అనేది మీకు అర్థం కావడం కోసం నేనైతే చెప్పడం జరుగుతుంది. ఓకే, మళ్ళీ ఇంకోసారి రన్ చేసిన లెట్ మీ ట్రై వన్ మోర్ టైం. సో టోటల్గా 12 రికార్డ్స్ అయితే రావాల్సి ఉంటుంది అనమాట. ఓకే, 12 రికార్డ్స్. సారీ, మేబీ ఇక్కడ ఉన్న డేటా ఫ్రేమ్లో ఏదైతే ఉంటుందో అది కూడా తీసుకుంది అనమాట. ఓకే, అందువల్ల మనకి సో ఎక్కువ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అయితే రావటం. ఆల్రెడీ మనకి డేటా ఫ్రేమ్లు ఎన్ని ఉన్నాయి ఈ టేబుల్లో, సో ఆ డేటా కూడా క్యాల్కులేట్ అవటం వల్ల మనకైతే అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో మనకి టోటల్గా 24 రికార్డ్స్ ఉన్నాయి. సో ఇది ఒక ఎగ్జాంపుల్. అలా కాకుండా ఇక్కడ ఒక టేబుల్ ఉంది. సో ఈ టేబుల్లో మనకి ఏం డేటా లేదు. ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, శాలరీ.
ఓకే. సో, ఇప్పుడు నేనొక డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ చేస్తాను. చూడొచ్చు స్పార్క్ డాట్ క్రియేట్ డేటా ఫ్రేమ్. ఇక్కడ డేటా స్కీమా ప్రొవైడ్ చేశాననమాట. మీరు చూడొచ్చు. స్ట్రక్ట్ టైప్, స్ట్రక్ట్ ఫీల్డ్స్ వీటి గురించి నేను ప్రీవియస్ క్లాసెస్‌లో కూడా చెప్పడం జరిగిందనమాట. సో, లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. ఓకే. ఓకే. మీరు చూడొచ్చు ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ నేమ్, సాలరీ అనమాట. ఓకే. అండ్ మీరిక్కడ ప్రింట్ స్కీమా అంటే సో, స్కీమా ఏంటిదంటే పర్టిక్యులర్ కాలమ్ ఎలాంటి డేటా టైప్ ఇంటీజరా, స్ట్రింగ్ అనేది మీరైతే అబ్జర్వ్ చేయొచ్చనమాట. ఓకే. సో, ఇప్పుడు ఈ వచ్చిన డేటా ఫ్రేమ్‌ని మళ్ళీ ఇందాక నేను టేబుల్ చూపించా కదా! మనకిక్కడ ఎటువంటి డేటా లేదు. ఇక్కడికి రైట్ చేస్తాను చూడండి. సో, టెంప్ డేటా డాట్ రైట్ డాట్ మోడ్ డాట్ అపెండ్ సినాప్సెస్. ఓకే. లెట్స్ సీ దట్. గుర్తుంచుకోండి ఇది ప్రివ్యూ మాత్రమే అనమాట. జనరల్ అవైలబిలిటీ కాదు. జస్ట్ ప్రివ్యూ. ఓకే. డేటా అనేది సక్సెస్‌ఫుల్‌గా రీడ్ అయింది. మనకిప్పుడు 3 రికార్డ్స్ రావాలి. ఓకే. 3 రికార్డ్స్ మళ్ళీ రన్ చేద్దాం. ఓకే. సో, 6 రికార్డ్స్ రావాలా? ఎన్నొచ్చినాయి? 6 రికార్డ్స్. ఓకే. లెట్ మీ ట్రై వన్ మోర్ టైమ్. ఓకే. సో, చెక్ చేద్దాం. సో, 9 రికార్డ్స్ వచ్చినాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఓవర్ రైట్ ఇస్తాను నేను. ఓవర్ రైట్. ఓకే. ఓవర్ రైట్ స్పెల్లింగ్ కరెక్టే కదా? ఓకే. లెట్స్ సీ దట్. ఇప్పుడెన్నుంటాయి? 3 ఉంటాయన్నమాట. ఓకే. అంటే ప్రీవియస్ డేటా అనేది ఓవర్ రైడ్ అవుతుందన్నమాట. లేటెస్ట్‌గా ఏదైతే డేటా వస్తుందో అది మాత్రమే ఉంటుంది. ఇలా మీరేంటంటే సో, బై యూజింగ్ స్పార్క్ కనెక్టర్ ద్వారా డేటా వేర్‌హౌస్, ఫ్యాబ్రిక్ డేటా వేర్‌హౌస్‌లోని డేటాని రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చనమాట. సో, ఇది మనకి చాలా చాలా అడ్వాంటేజ్ అని చెప్పాలి. ఎందుకంటే చాలా ఫాస్ట్‌గా పర్ఫార్మెన్స్ ఉంటుంది కాబట్టి PySpark నోట్‌బుక్స్ ద్వారా సో, వీ కెన్ డూ అండర్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ కావచ్చు, ఏదైనా చేయడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకే. సో, ఇది ప్రివ్యూ వర్షన్ ఓన్లీ. ఇంకా జనరల్ అవైలబిలిటీ రాలేదు. మీరు డాక్యుమెంటేషన్ అయినా వెరిఫై చేయొచ్చు. సో, నిన్నే రిలీజ్ చేశారు మైక్రోసాఫ్ట్ కూడా. I think ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.